దేవుడు కూడా మన జీవితంలో నీలో ఉన్న బుద్ధి జ్ఞానం, నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు తీయడానికి ఒక అవయవాలు లేకుండా పుట్టిస్తాడు. మనం అనుకుంటాం చేతులు లేకుండా పుట్టించాడు, ఏంటబ్బా దేవుడు అందరికీ చేతులు ఇచ్చాడు. వాడికి షార్ప్ బ్రెయిన్ ఉంటుంది. అంతేకాదు, కొంతమందికి కాళ్ళు లేని వాళ్ళు అంటాం. ఒక్కోసారి మనకి అందచందాలు లేవనుకుంటాం, రంగు లేదనుకుంటాం, కొంతమంది ఇంకా మనము ఆస్తి లేదనుకుంటాం, వాళ్ళలాగా ఆరోగ్యం లేదనుకుంటాం, వాళ్ళలాగా మనకి అన్నీ లేవనుకుంటాం. వాళ్ళని చూడొద్దు. యు ఆర్ సంథింగ్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. నీలో చాలా సామర్థ్యం ఉంది, నీలో చాలా పట్టుదల. దాంతో బయటికి రా. నీ తెలివితేటలో మేధాశక్తి లోకాన్ని జయించగలవు. నీలో ఉన్న బలము లోకంలో ఎవడు చేయలేనటువంటి కార్యాలు ఒక దేవుని బిడ్డగా నీలో పొందుపరిచి ఉన్నాడు. ఆ రోజు సంసోను అలా అనుకుని ఉంటే ఎవరు చీల్చలేరు. అలాగే దావీదు అలా అనుకుంటే ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చేసిన శక్తి దావీదులో ఉంచాడు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటి?